ఓకే. హాయ్ అందరికీ. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మన ఛానల్ రీచ్ అనేది చాలా వరకు తగ్గిపోయిందండి. మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఫస్ట్‌గా మాట్లాడదాం డీమన్ ఫిన్ బ్యాలర్ గురించి. మనకి డీమన్ ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్ డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో రాదని కొన్ని రూమర్స్ అయితే వచ్చుండే. అండ్ ఈరోజు రా అయిపోయిన తర్వాత మనకి డీమన్ ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్ తొందరలోనే రిటర్న్ అవుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ రూమర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మనకి ఈరోజు రాలో డీమన్ ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్ ఉన్న ఫోటో మనకి కనిపించింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన జడ్జిమెంట్ డే మెంబర్స్ లాకర్ రూమ్లో మాట్లాడినప్పుడు ఈ ఫోటోనైతే కనిపించింది. మరి ఈ ఫోటో కనిపించినంత మాత్రాన డీమన్ ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్ వస్తుందా అంటే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఊరికే అలా ఫొటోస్ టీజ్ చేయదు, కావాలనే చేస్తుంది. ఏ టీజ్ అయినా చేస్తుందంటే అది కంపల్సరీగా తొందరలో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మనకి రెసల్మేనియా 40 కన్నా ముందు జాన్ సీనా, స్టోన్ కోల్డ్ స్టీవ్ వస్తారని ఒక టీజ్ అయితే జరిగింది. మనకి జాన్ సీనా కూడా వచ్చినారు, కాకపోతే స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ రాలేదు. ఫైనాన్షియల్ అగ్రిమెంట్ జరగలేదు, అందుకనే స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ రెసల్మేనియా 40లో రాలేదు. బట్ జాన్ సీనా మాత్రం కంపల్సరీగా వచ్చినారు. అండ్ ఇప్పుడు కూడా మనకి డీమన్ ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్ ఇన్ ఫ్యూచర్లో అంటే తొందరలోనే రిటర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో మీరు డీమన్ ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అంకుల్ హౌడీ గురించి. ఈరోజు రాలో కూడా క్యూఆర్ కోడ్ చూపించినారు. అండ్ ఆ క్యూఆర్ కోడ్ వీడియోని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ అంతేకాకుండా మన డబ్ల్యూడబ్ల్యూఈ అంకుల్ హౌడీ మర్చెండైజ్ని అయితే రిలీజ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన అంకుల్ హౌడీ మర్చెండైజ్ని. సో తొందరలోనే అంకుల్ హౌడీ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మనకి ఈ క్యూఆర్ కోడ్ వీడియోలో వచ్చిన ఆధారంగా అంటే మనకి సౌదీ అరేబియా నెక్స్ట్ జరిగే ప్రీమియం లైవ్ ఈవెంట్లో 25th రోజున కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో అంకుల్ హౌడీ టీమ్ రిటర్న్ చేస్తుందన్న అప్డేట్ అయితే వచ్చింది. అంటే కంపల్సరీగా రిటర్న్ చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా డిలే చేస్తే చాలామంది ఫ్యాన్స్ అయితే బోర్ ఫీల్ అవుతారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పాలి. సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అంకుల్ హౌడీ స్టోరీ లైన్ కోసం. సో అది సౌదీ అరేబియాలో జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో మనకి మర్చెండైజ్ కూడా రిలీజ్ చేసింది. అంటే రిటర్న్ మాత్రం కన్ఫర్మ్ అన్నమాట. మనకు ఒక క్లారిటీ లేకుండే క్యూఆర్ కోడ్ అంటే ఇలాంటి టీజర్స్ జరిగినాయి. కాకపోతే డబ్ల్యూడబ్ల్యూఈ కొంతమంది సూపర్ స్టార్స్ని ఒకేసారి రిలీజ్ చేసిన తర్వాత మరి అంకుల్ హౌడీ టీమ్ ఉంటుందా ఉండదా అనేది డౌట్ ఉండే. బట్ ఇప్పుడు క్యూఆర్ కోడ్స్ ఇవన్నీ టీజర్స్ చేసిందంటే కన్ఫర్మ్గా అంకుల్ హౌడీ రిటర్న్ చేస్తారన్నమాట. ఇది మాత్రం గ్యారంటీ. సో ఇంకా 5 days అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అంకుల్ హౌడీ రిటర్న్ చేస్తారా చేయరా అనే దానిపైన. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డెక్స్టర్ లూమిస్ గురించి. సో డెక్స్టర్ లూమిస్ ట్రైనింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, బియర్డ్ పెంచుకొని ఉన్నారు. సో ఈ ఫోటో చూసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ అయితే షాక్ అయిపోయినారు. ఈ విధంగా ఉన్నారు ఏందని, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటారని. అసలు అతను డెక్స్టర్ లూమిసేనా కాదా అని కొంచెం డౌట్ ఉండే, కాకపోతే అతను డెక్స్టర్ లూమిసే. మీరు ఒకసారి క్లారిటీగా చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి. లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్కి టోటల్ 2.186 మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన స్మాక్ డౌన్కి కొంచెం ఎక్కువ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. సో ఈ వారం జరిగిన స్మాక్ డౌన్ చాలా బాగానే ఉంది. బట్ అయినా సరే 2.1 ఇలాంటి వ్యూవర్షిప్ అయితే వస్తుంది. బట్ మనకి 2.5, 2.6 ఇలాంటి వ్యూవర్షిప్ అయితే రావట్లేదు స్మాక్ డౌన్కి. సో మరి దీనికి కారణం ఏమై ఉంటుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ గురించి. సో మన కోడీ రోడ్స్కి ఒక రెజ్లింగ్ మేనేజర్ కావాలంట. సో అది ఎవరనేది క్లారిటీ లేదు కానీ సో ఇప్పుడు కోడీ రోడ్స్ ఉన్న టైటిల్ రీన్కి ఒక రెజ్లింగ్ మేనేజర్ కావాలని మన కోడీ రోడ్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు. మరి అది ఎవరు అనేది క్లియర్గా తెలియదు. అండ్ మరి ఎవరు అంటే నిజంగానే కోడీ రోడ్స్కి ఒక మేనేజర్ లాగా ఒక లాయర్ లాగా వస్తారా అనేది ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. ప్రజెంట్ కోడీ రోడ్స్ అయితే ఒక మేనేజర్ కావాలని అయితే అనుకుంటున్నారు. సో మరి అది ట్రిపుల్ హెచ్ చేతిలో ఉంటుంది. ట్రిపుల్ హెచ్ అనుకుంటే అది జరిగి తీరుతుంది. మనం ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి. సో మరి నిజంగానే కోడీ రోడ్స్కి ఒక మేనేజర్ వస్తారా రారా అని తెలుసుకోవాలంటే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సౌదీ అరేబియా గురించి. సో మనకి నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ సౌదీ అరేబియాలోనే జరుగుతుంది. మనకి ఇయర్లీ 1 or 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అయితే సౌదీ అరేబియాలో కన్ఫర్మ్గా జరుగుతుంది. 10 years డీల్ అయితే ఉంది. ప్రజెంట్ ఈ 10 years డీల్ కాస్త ఇంకొక 1 year ఎక్స్టెండ్ అయ్యిందంట. సో ఇంకొక 1 year దాకా ఎక్స్పాండ్ అయితే అయ్యింది. సో మనకి ఇప్పుడు 10 years కంప్లీట్ అయిపోయినా సరే ఇంకొక 1 year సౌదీ అరేబియాలో ప్రీమియం లైవ్ ఈవెంట్స్ జరుగుతాయి. సో ఇప్పుడు ఈ 10 years కాంట్రాక్ట్ అయిపోయినా సరే సౌదీ అరేబియా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్ అయితే చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడి పీపుల్కి డబ్ల్యూడబ్ల్యూఈ అంటే చాలా ఇష్టం. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఎక్కడ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటే అక్కడ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ జరిపిస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే సౌదీ అరేబియా కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అయినా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదనే చెప్పాలి.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గుంతర్ గురించి. సో మనకి గుంతర్ ఫైనల్స్కి అయితే క్వాలిఫై అయిపోయినారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనకి స్మాక్ డౌన్లో ఒక మ్యాచ్ అయితే ఉంది, తామా టోంగా వర్సెస్ రెండీ ఆర్టన్ మధ్య. ఈ మ్యాచ్లో ఎవరు విన్ అయితే వాళ్ళు గుంతర్తో ఫైట్ చేస్తారు. అండ్ తామా టోంగా వర్సెస్ రెండీ ఆర్టన్ మ్యాచ్లో కంపల్సరీగా రెండీ ఆర్టన్ విన్ అవుతారు అండ్ గుంతర్తో రెండీ ఆర్టన్ ఫైట్ చేస్తారని రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి. సో మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు, బట్ రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి గుంతర్ వర్సెస్ రెండీ ఆర్టన్ మ్యాచ్ జరుగుతుందని. సో మరి రెండీ ఆర్టన్ వర్సెస్ తామా టోంగా మ్యాచ్లో బ్లడ్ లైన్ పక్కన ఉంటుంది, సోలో సికోవా పక్కనే ఉంటారు అండ్ టోంగా లోవా కూడా పక్కనే ఉంటారు. సో మరి వాళ్ళని దాటుకొని రెండీ ఆర్టన్ విన్ అవ్వగలడా అనేది క్వశ్చన్ అన్నమాట. సో మరి రెండీ ఆర్టన్కి హెల్ప్ చేయడానికి కెవిన్ ఓవెన్స్ ఏమైనా వస్తారా అనేది చూడాలి. సో హెల్ప్ చేయడానికి వస్తే బాగానే ఉంటుంది. సో గుంతర్ వర్సెస్ రెండీ ఆర్టన్ మ్యాచ్ హై ఇంపాక్ట్ తెచ్చే మ్యాచ్ అనే చెప్పాలి. సో ఇప్పుడు జే ఉసో ఓడిపోయినారు కాబట్టి రెండీ ఆర్టన్ గెలిస్తేనే బాగుంటుంది. సో రెండీ ఆర్టన్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ కిరాక్ మ్యాచ్. ఒకవేళ రెండీ ఆర్టన్ ఓడిపోయినారనుకో తామా టోంగా వర్సెస్ గుంతర్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే అక్కడ జే ఉసో లేడు కాబట్టి. సో గుంతర్ బదులుగా జే ఉసో విన్ అయి ఉంటే మేబీ జే ఉసో వర్సెస్ తామా టోంగా మ్యాచ్ జరిగితే చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు. సో ఇప్పుడు అది జరగట్లేదు, గుంతర్ వర్సెస్ రెండీ ఆర్టన్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో మరి మీరు ఏ మ్యాచ్ని చూడాలనుకుంటున్నారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. సో మన ఛానల్ రీచ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది, మీ సపోర్ట్ని చూపించండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడైనా వీడియో పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది.